ఏందో ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకు అవుతున్నాయి ఖర్చులు? నీ వల్లే ఖర్చులు అవుతా ఉండేది. అసలు నేనేం ఖర్చు పెడుతున్నాను? ఇంట్లోకే కదా తెచ్చి పెడుతున్నావు. నేనేమన్నా సినిమాలకి షికార్లకి తిరుగుతున్నానా? ఇంట్లో ఖర్చులు కూడా మితంగా పెడతారు, నువ్వు మితి మీరి పెడతావు. నీతో మాట్లాడే వేస్ట్. ఏందక్క గట్టి గట్టిగా అరుచుకుంటున్నారా? మళ్ళీ గొడవ? ఏందో బోరా, నా కర్మ తేడ్చింది. ఎందుకు బతుకుతున్నానో కూడా తెలియదు ఇంట్లో. కర్మ అనే మాట నోట్లో రాకూడదు. మాటకు ముందు నేను ఎందుకు బతుకుతున్నాను? ఏం మాటలయ్యే? ఏయ్ ఏందిరా మా అక్కని మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఏం మీ అబ్బావే నేర్పిస్తున్నాడట? వీళ్ళందరూ ఒకటేరా, నేను ఒకదాన్నే పరాయిదాన్ని. ఏందో నా బతుకు. ఈ పిల్లకాయల దగ్గర కూడా చెప్పించుకోవాల్సి వస్తుంది. అసలు నీకు బావకి ఎందుకు వస్తున్నాయక్క రచ్చలా? ఇంట్లో 5 మంది ఉన్నావు, 5 మందికి పెట్టే ఖర్చు నాకు ఒక్కదానికే పెట్టేసినట్టు ఇదైపోతున్నాడు రా. అవునా? సరే రే మీరందరూ ఇంట్లో బాగుంటారు, నేను మా అక్కతో మాట్లాడాలి. ఏదన్నా నా ముందరే మాట్లాడు. మే లేసి పోండి, వాడేదో మాట్లాడాలంటలా. అక్క 5 మంది ఉన్నారు అంటున్నావు కాబట్టి మీ అత్త ఉంది, వృద్ధాశ్రమంలో చేర్పించండి, ఖర్చులు తగ్గుతాయి. అవునరా, పనన్నా చేయాలా? ఎప్పుడు ఖర్చులు నా మీద పడి ఆడుస్తా ఉన్నాడు. సరే మంచిగా ఎలాగొకటి కొన్ని గుడ్లు సర్ది నాతో పంపించు, నేను ఎలాగొకటి చేర్చేసి వచ్చేస్తాను. అత్తమ్మా, రంజిత్ గారు నిన్ను ఎక్కడికో తీసుకెళ్తాడంట, వెళ్ళేసి వచ్చి. ఎక్కడికి నాయనా? ఏదైనా మంచి ప్లేస్ అయితేనేగా చెప్తాను. ఎందుకు ఎక్కడికి అని అడిగేది ఎందుకు? పో. రా అత్త, నీకు తీసుకోపోతారా అత్త? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావురా మా నాయనమ్మని? నువ్వు రామే నాయనమ్మ ఈ ముందు ఇంట్లోకి. అక్క ఏంది? రే, వాడు ఎక్కడికో తీసుకొని పోతున్నాడు కదా, మళ్ళీ ఎందుకు మీరు అడ్డం పడుతున్నారు? నోరు మూయమే. మీ అమ్మని మీ తమ్ముని మాది చేస్తే బొమ్మ అంటావు నువ్వా? అమ్మ మంచిది అనుకున్నాను. కొంచెం కూడా కనికరం లేకుండా నానమ్మని ఒక మాటలు నేసి వృద్ధాశ్రమంలో చేర్పిస్తుందండి మే. రే, మీరు చాలా ఓవర్ చేస్తున్నారు. కోపం వస్తే నేనేం చేస్తా నాకే తెలీదు. లక్కీ కోపం లేదు, తిట్టేశాను రా, ఏమనుకోవద్దా. నువ్వు ఎప్పుడు వచ్చావు రంజిత్? ఎప్పుడో వచ్చాడు డాడీ, ఆడక్కు నా బట్ట. ఎందు మా మామని అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆడక్కు పనులకి సరిపోతాడు డాడీ, మగవాడి పనులు చేయడు. ఈ పనికి మాట్లాడు మాటలు ఈ మహాతల్లిని నానమ్మని వృద్ధాశ్రమంలో జరిపిస్తారింది. ఏంద్రా ఏంది మే, నువ్వు మా అమ్మని ఏంది ఉద్దాసంలో చేర్పించేది? నాయనా నా వల్ల మీరు రచ్చలేసుకోబాగనరా. అంత ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతాను లేరా.